బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషాను పోలీసులు అరెస్ట్ చేశారు. సైబరాబాద్ ఎస్ఓటి పోలీసు బృందం గోవాలోని లాడ్జిలో అతన్ని అదుపులోకి తీసుకుంది. అక్కడ కోర్టులో హాజరుపరిచి నగరానికి తీసుకొస్తున్నారు. నేరుగా ఉప్పరపల్లి కోర్టులో జానీ మాస్టర్ను హాజరుపరిచే అవకాశం ఉంది. తనపై పలుమార్లు అత్యాచారం చేశాడంటూ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీస్ స్టేషన్లో ఆదివారం కేసు నమోదైంది. బాధితురాలు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి నార్సింగ్కి బదిలీ చేశారు. అతడిపై ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. 4 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కొండాపూర్కి ఓ బృందం, నెల్లూరు జిల్లాకి ఓ బృందం, నార్త్ ఇండియాకు మిగతా బృందాలు వెళ్లి గాలింపు చేపట్టారు. గోవాలో ఓ లాడ్జిలో అదుపులోకి తీసుకున్నారు. గోవా కోర్టులో జానీ మాస్టర్ను హాజరుపరిచి హైదరాబాద్కు తీసుకొస్తున్నారు. జానీ మాస్టర్ అరెస్టు తర్వాత ఆయన భార్య సుమలత నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్లారు. జానీ అరెస్టుకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. జానీ మాస్టర్ మహిళలను ఎలా ఇబ్బంది పెట్టాడు, ఎంతమందిని మతం మార్చుకోవాలని ఆఫర్ చేశారో వాటిని ప్రజల ముందుకు తీసుకురావాలని కోరారు. టాలీవుడ్కు జానీ మాస్టర్ మాయని మచ్చ తెచ్చాడని ఫైర్ అయ్యారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, జానీ మాస్టర్ అదుపులోకి ఎప్పుడు తీసుకోబడ్డారు, ఏ టైంకి వచ్చే అవకాశం ఉంది హైదరాబాద్కి? వైట్ లక్ష్మీనాథ్, ఏదైతే కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను ఈరోజు ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అరెస్ట్ చేసే గోవా కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ఆయన హైదరాబాద్కి తీసుకురావడం జరుగుతుంది. ఇప్పటికీ వాళ్ళు ఆన్ ది వేలో ఉన్నారు. బహుశా ఈ రాత్రికి కానీ హైదరాబాద్ చేరుకుంటారు. హైదరాబాద్ చేరుకున్న వెంటనే ఉప్పరపల్లి కోర్టులోకి జానీ మాస్టర్ను ప్రవేశపెట్టాలని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. ఒకవేళ కోర్టు టైం అయిపోతే కనుక మనకి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తానికి కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే మొత్తానికి ఏదైతే గత 5 రోజులుగా కూడా అడ్రస్ లేకుండా ఉన్న జానీ మాస్టర్ను పోలీసులు ఎట్టకేలకు పట్టుకోవడం జరిగింది. జానీ మాస్టర్ మీద ఎప్పుడైతే కంప్లైంట్ వచ్చిందో, కంప్లైంట్ ఇచ్చిన ఎవరైతే మహిళా కొరియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో ఆ కొరియోగ్రాఫర్ కంప్లైంట్ ఇచ్చిన మరుక్షణమే పోలీసులు నార్సింగి పోలీస్ స్టేషన్లో 0 ఎఫ్ఐఆర్ దర్జీ చేసి ఆ తర్వాత జానీ మాస్టర్ కోసం పూర్తి స్థాయిలో గాలింపులు చేసేందుకు 4 బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ 4 బృందాలు కూడా 5 రోజులుగా కూడా గాలింపు జరుగుతున్నప్పుడు ఆయన గోవాలో ఉన్నట్లు తెలుసుకున్నారు. గోవాలో పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అక్కడ కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత హైదరాబాద్ తీసుకొస్తున్నారు. ముఖ్యంగా జానీ మాస్టర్ సంబంధించి ఏదైతే మహిళా కొరియోగ్రాఫర్ చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, తన లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి ఇప్పటికే పోలీసులు కేసులు నమోదు చేసిన తర్వాత కూడా మహిళా కమిషన్ ముందు కూడా ఆమె మహిళా కొరియోగ్రాఫర్ హాజరు కావడం జరిగింది. మహిళా కమిషన్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఏ విధంగా తనని హింసిస్తూ వచ్చారు అన్న అంశాలన్నిటి కూడా చెప్పడం జరిగింది. మరోవైపు ఇక చూసుకుంటే కనుక ఏదైతే జానీ మాస్టర్ సంబంధించి ఆయన సత్యమణి సుమలతో కూడా ఈరోజు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా ఈ కేసుకు సంబంధించి అదేవిధంగా జానీ మాస్టర్ అరెస్టుకి సంబంధించి కూడా వివరాలు తెలుసుకోవడం జరిగింది. అయితే శ్రీనివాస్, జానీ మాస్టర్ భార్య ఎవరైతే సుమలత ఉన్నారో ఆవిడ జానీ మాస్టర్ గురించి ఏం చెప్తున్నారు పోలీసులకి? అంటే ఆ వివరాలు అయితే ఇప్పటివరకు కూడా రాలేదు. అయితే ఏదైతే జరుగుతున్న పరిణామాలు, అదేవిధంగా ఏం జరిగిందని తెలుసుకునే మాత్రమే తాను వెళ్ళానని చెప్పేసి కూడా చెప్తుంది. అదేవిధంగా తనకు కొన్ని ఫేక్ కాల్స్ వస్తున్నాయి. ఆ ఫేక్ కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని ఆరా తీయడానికి కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళానని చెప్పేసి కూడా ఆమె చెప్పడం జరిగింది. అయితే మొత్తానికైతే జానీ మాస్టర్ వ్యవహారం అయితే ఇప్పుడు ఆయన మెడకైతే చుట్టుకుంది. అయితే ఇది ఇక్కడితో ఆగుతుందా అంటే కష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఈ మహిళా కొరియోగ్రాఫర్ తోనే ఈ లైంగిక వేధింపులు ఉన్నాయా, లేకుంటే అంతకుముందు ఇంకెవరితోనన్నా ఈ తరహా వ్యవహారాలు జానీ మాస్టర్ చేశారన్న దాని మీద కూడా పోలీసులు విచారణ జరిపిస్తున్నారు. ఒకవేళ కనుక విచారణ జరిపిస్తే మరి విచారణ మరింతగా లోతుగా వెళ్లే అవకాశం, తద్వారా జానీ మాస్టర్ సంబంధించి మొత్తానికి ఇరుక్కుపోయే అవకాశాలు అయితే స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. అయితే శ్రీనివాస్, జానీ మాస్టర్కి సంబంధించి సినీ ఇండస్ట్రీ నుంచి ఎటువంటి ఆరోపణలు వెలువెత్తుతున్నాయి, లేదంటే అతనికి సపోర్ట్గా ఎవరన్నా మాట్లాడే అవకాశం ఉందో? తాజాగా మనకి మనోజ్ అయితే భయపడకుండా అతను తప్పు చేయకపోతే ఫేస్ చేయాలి, తప్పు చేసినట్లయితే నిజం ఒప్పుకోవాలని కూడా అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏ రకంగా మిగతా ఇండస్ట్రీ వర్గాలన్నీ కూడా ఏ రకంగా స్పందిస్తున్నాయి? ఇండస్ట్రీ నుంచి అయితే మిశ్రమ స్పందన వస్తుందని చెప్పొచ్చు. అంటే కొంతమంది అయితే ఈ
కేసుకు సంబంధించి పూర్తిగా నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కొద్దిసేపటి క్రితం నాగబాబు కూడా దీని మీద స్పందించారు. అంటే ఏది కూడా నిర్ధారించలేం, కోర్టులో ఆయనకు సంబంధించిన కేసు తేలేంత వరకు కూడా ఏది నిర్ధారించలేమంటూ సపోర్టివ్ గా మాట్లాడడం జరిగింది. సో దీని మీద కూడా కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే జానీ మాస్టర్ బహిరంగంగానే పవన్ కళ్యాణ్ కి జనసేన పార్టీకి సపోర్ట్ చేశారు కాబట్టి ఆ విధంగా నాగబాబు మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. కానీ మరోవైపు చూసుకుంటే కనుక నాగబాబు తప్పు చేస్తే కనుక ఖచ్చితంగా ఆయన మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. ఇది సినిమా పరిశ్రమకు సంబంధించిన అంశము. సినిమాలో రంగంలోకి చాలా మంది రావాలనే ఉత్సాహం చూపిస్తున్న సమయంలో ఇలాంటి మాస్టర్ల వల్ల ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. అదేవిధంగా ఇండస్ట్రీలోకి రావాలంటే ముఖ్యంగా మహిళలు, యువతులు రావాలంటే కనుక బెదిరిపోతున్నారు. సో అలాంటి వారి మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈరోజు ఉదయం రాజాసింగ్ లాంటి బీజేపీ వెళ్ళి కూడా స్పందిస్తూ సీరియస్ గా జానీ మాస్టర్ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. మాస్టర్ ఏదైతే ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ మహిళ ఎవరైతే ఉన్నారో ఆమెకి 18 ఏళ్ళు కూడా ఆ టైంకి నిండలేదని, 18 ఏళ్ళు కూడా నిండని ఆ టైంలో ఈవెన్ పీరియడ్స్ ఉన్న టైంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ చేశాడని కూడా అతని మీద ఎలిగేషన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా నిజంగాన ఒకవేళ ఆరోపణలే నిజమైతే అతనికి ఎంతవరకు శిక్ష పడే అవకాశం ఉందంటారు? కూడా ఆమె కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో ఏ అంశాలు ఉన్నాయన్నది ఇంకా బయటికి రావాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు కూడా FIR లో తనను లైంగికంగా వేధింపులకు గురి చేశారనే అంశమే తప్ప అసలు ఏం జరిగింది అన్నది, అది ఎప్పటి నుంచి జరుగుతుంది అన్నది ఎక్కడ కూడా లేదు. 17 years నుంచి జరుగుతుందని చెప్తున్నప్పటికీ కూడా అప్పటి నుంచి ఎందుకు ఈ అంశాన్ని పోలీసుల దృష్టికి తీసుకుపోలేదు అనేది కూడా ఇప్పుడు తెర మీదకి వస్తున్న అంశం. ఎందుకంటే ఇంతకాలం ఎందుకు మౌనంగా ఉంది, ఇప్పుడే ఎందుకు బయటకు చెప్పాల్సి వచ్చింది, దీనికి కారణాలు ఏంటి అనేది కూడా తేల్చాల్సింది పోలీసులే. సో ఈమె చేస్తున్న ఎలిగేషన్స్ ఏవైతున్నాయో, మహిళా కోరియోగ్రాఫర్ చేస్తున్న ఎలిగేషన్స్ మీద పోలీసులు రెండు వైపులా కూడా విచారణ చేపడుతున్నారు. వన్స్ ఒకసారి ఆమె ఎలిగేషన్ చేసినప్పుడు ఎప్పుడు ఈ విధంగా జరిగింది, అప్పుడే ఎందుకు కంప్లైంట్స్ ఇవ్వలేదు, ఇప్పుడు ఎందుకు కంప్లైంట్ ఇస్తున్నారు కూడా ఇక్కడ పోలీసులు విచారణ చేస్తున్నారు. సో మొత్తానికి చూసుకుంటే కనుక ఆమె చేసిన ఎలిగేషన్ సంబంధించి ఏ సెక్షన్స్ ఉండబోతున్నాయని కూడా చూడాలి. పోక్సో చట్టం కింద అయితే ఇప్పుడు జానీ మాస్టర్ అరెస్ట్ చేయడం జరిగింది. తదుపరి ఏముండబోతుంది, ఎలాంటి చర్యలు ఉండబోతుంది, ఇంకా ఏమైనా సెక్షన్స్ అదనంగా పెడతారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ శ్రీనివాస్.